ఈరోజు మన ఛానల్‌లో నాకెంతో ఇష్టమైన ఎగ్ ఫ్రై చేసేస్తున్నా. దానికోసం ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే, ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఆయిల్‌లో వేసేసి బాయిల్ చేసేస్తున్నా. ఇదంతా బాగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా దీన్ని బాయిల్ చేయాలి. సో, దాంతో పాటుగా అప్పుడే నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసేసి బాగా బాయిల్ చేసేస్తాను. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఎగ్గుల్ని అంటే ఎగ్‌ని నేనేం చేస్తానంటే పగలగొట్టి అందులో వేసేస్తాను. సో, నాకు ఒక 5 ఎగ్స్ కావాలనిపించింది. నేను 5 ఎగ్స్ కోసం ఏసాను. మోర్ దాన్ మీకు ఇంకా ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవాలి ఆనియన్స్ అవన్నీ. సో, ఇలా వేస్తున్నాను కదా! ఎగ్స్ వేసిన తర్వాత కింద బాగా కొంచెం వేడైన తర్వాత సో, దాన్ని నేను గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతానండి. సో, తిప్పి కింద కొంచెం మాడుకున్న కొంచెం ఆయిల్ అనేది ఎక్కువుండాలండి. ఎందుకంటే కింద అనేది మాడకుండా ఆయిల్ ఎక్కువుండాలి. సో, గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతాను. దీంట్లో మనం కొంచెం ఘాటుగా కావాలంటే ఆహ్, దీంట్లో మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా చేసేయొచ్చు. నాకు ఘాటు అవసరం లేదనిపించింది. నేను పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నట్టు వేశాను. సో, నాకిలా నచ్చేసింది. సో, నేనైతే ఇలా చేసేసానబ్బా! సో, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి. ఇంకా దీంట్లో ఎగ్ రైస్ అయినా చేసుకోవచ్చు. అలానే వేసుకోవచ్చు. లేదంటే నేను ఆ రోజు కొంచెం రైస్, కొంచెం చపాతీ ఉంది కాబట్టి అలానే ఎగ్ ఫ్రై పెట్టేసుకున్నా. నాకైతే భలే నచ్చేసిందబ్బా!